మహాభారతం మొత్తాన్ని మలుపు తిప్పిన కుంతీదేవి వరం. కర్ణుడు ఎందుకు పాండవుల్లో ఒకడు కాలేకపోయాడు? కుంతీదేవి శ్రీకృష్ణుడి యొక్క మేనత్త అని మీకు తెలుసా? ఇవి తెలియాలి అంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. కుంతీదేవి అసలు పేరు పృథ. తను సురసేన అనే యాదవరాజుకి పెద్ద కూతురు. వసుదేవుడి యొక్క సొంత అక్క కాబట్టి శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది. అలాంటి పృథని కుంతిభోజుడు అనే మహారాజుకి పెంచుకోవడానికి ఇచ్చారు. అప్పటి నుండి కుంతి అని పిలువబడింది. కుంతిభోజుడి దగ్గరికి చాలా మంది మహర్షులు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కుంతీదేవి సేవలు చేస్తూ ఉండేది. అలా ఒకరోజు దూర్వాసో మహర్షి వస్తారు. ఆయనకి సేవ చేస్తే ఆయన చాలా సంతోషించి తనకు ఒక వరాన్ని ఇస్తాడు. ఆ వరం ఏంటి అంటే, తను ఎవరినైతే చూసి ఇష్టపడుతుందో, ఆ మంత్రాన్ని చదువుతుందో వాళ్ళొచ్చి తనకి సంతానాన్ని ఇస్తారు. ఆ వరమే మహాభారతం కథ మొత్తాన్ని మలుపు తిప్పింది. కర్ణుడి యొక్క జననానికి కారణమై కర్ణుడు పాండవుల్లో ఒకడు కాకుండా అయిపోయి మహాభారత యుద్ధానికి కారణమైంది. ధర్మ సంస్థాపన కూడా జరిగింది.